అందరికీ నమస్కారం. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అంటూ విఘ్నేశ్వరుని పూజించి మనం ఎన్నో కోరికలను కోరతాం. ఒక్క విఘ్నేశ్వరుణ్ణే కాదండి, ఏ దేవుణ్ణి దేవతని పూజించినా ఏదో ఒక కోరిక కోరుకుంటూనే ఉంటాం. కాదంటారా? అదేంటి, పూజ చేసి కోరికలు కోరకూడదంటారు కదా మరి అనొచ్చు. నిజమేనండి. అత్యాశతో దుర్మార్గపు ఆలోచనలతో కూడిన కోరికలను కోరకూడదు. మానవులకు నిత్యావసరాలు కొన్ని ఉంటాయి. వాటిని తీర్చమని భగవంతుణ్ణి కోరుకోవచ్చు. ఉదాహరణ, ఒక విద్యార్థి ఉన్నాడు. బాగా కష్టపడి చదువుతాడు, కానీ అన్నీ మర్చిపోతున్నాడు. అప్పుడు అతను జ్ఞాపక శక్తిని ప్రసాదించమని అడగచ్చు. అడగందే అమ్మైనా పెట్టదు కదండి. కనుక దేవుడు మనకు అమ్మ కనుక భగవంతుడిని అడగవచ్చు. లేదు, భగవంతుడికి అన్నీ తెలుసు, మనకేం కావాలో ఆయనే ఇస్తాడు అంటారా? ఇచ్చేదాకా వెయిట్ చేయండి. ఉన్నదాంతోనే తృప్తిగా పూజించండి. ఒక పక్క పూజ చేస్తూనే మనసులో మంచి ఉద్యోగం ఉంటే ఇంకా బాగా చేసేవాళ్ళం, అది ఉంటే ఇది ఉంటే ఇంకా బాగా చేసుకునేవాళ్ళం అనుకుంటూ ఉంటాం. అంటే మనకు తెలియకుండానే భగవంతుణ్ణి అది కావాలి ఇది కావాలి అని అడుగుతూనే ఉంటాం. తప్పదు మరి, మనం మానవులం కదా. కాకపోతే కోరికల్ని అదుపులో ఉంచుకోవాలి. మితిమీరి కోరుకోకూడదు ఏదైనా సరే. ఈ కోరికలు ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకంగా ఉంటాయి కదండి. ఏ కోరికకు ఏ గణపతిని పూజించాలి అనేది ఇప్పుడు చూద్దాం. ముద్గల పురాణం గణపతి యొక్క 32 స్వరూపాలను వర్ణించిందండి. ఈ 32 రూపాలలో 16 రూపాలు మరింత ప్రశస్తమైనవి. ఈ 16 రూపాలే షోడశ గణపతులుగా ప్రసిద్ధం. ఈ గణపతులలో ఆయా రూపాలను పూజించడం వలన ఆయా ప్రత్యేక ఫలితాలు లభిస్తాయి. అంటే మనం ఏ కోరిక ఉంటే ఆ దేవుణ్ణి పూజించాలన్నమాట, ఆ రూపాన్ని పూజించాలి. బాలగణపతిని పూజించటం వల్ల బుద్ధి వికాసం కలుగుతుంది, కోరిన కోరికలు తీరుతాయి. తరుణ గణపతిని పూజించటం వలన దీర్ఘకాల అనారోగ్యాలతో బాధపడేవారి రోగాలు తొలగుతాయి. ఇంకా మనోధైర్యము, కార్యసాధనకు అవసరమైన సామర్థ్యం లభిస్తుంది. భక్త గణపతిని పూజించటం వల్ల మోక్షం లభిస్తుంది. వీర గణపతిని పూజించడం వలన ధైర్యం, శౌర్యం పెంపొందుతాయి. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. శక్తి గణపతిని పూజించడం వలన భయాలన్నీ తొలగిపోతాయి. ఈ స్వామి తన ఎడమ తొడపై శక్తిని అంటే అమ్మవారిని కూర్చుండబెట్టుకుని ఉంటాడు. అందుకే ఈ స్వామికి శక్తి గణపతి అని పేరు వచ్చింది. సిద్ధి అంటే పింగళ. సిద్ధి గణపతిని పూజించడం వలన మంత్రసిద్ధి కలుగుతుంది. ఇంకా అన్నింటా విజయం లభిస్తుంది. విఘ్న గణపతిని పూజించడం వలన తలపెట్టిన కార్యాలలో ఆటంకాలు తొలగి విజయం చేకూరుతుంది. అంతా శత్రుభయం ఉండదు, యశస్సు లభిస్తుంది. ద్విజ గణపతిని పూజించడం వలన జ్ఞానం లభిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులలో ఆలోచన శక్తి పెరిగి వారు చదువులో మంచి ప్రతిభా పాఠవాలను చూపుతారు. ఉచ్చిష్ట గణపతిని పూజించడం వలన వ్యాపారంలో ఎదురయ్యే కష్టాలు తొలగిపోతాయి. ఇంకా న్యాయపరమైన వివాదాలలో విజయం లభిస్తుంది. క్షిప్ర గణపతిని పూజించడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయి. ముఖ్యంగా సిరి సంపదలు కలుగుతాయి. హేరంబ గణపతిని పూజించడం వలన ప్రయాణాలలో ప్రమాదాలు కలగవు. ఇంకా హేరంబ గణపతి కటాక్షం వలన ఎంతో కష్టమైన కార్యాల్లో కూడా విజయం సిద్ధిస్తుంది. మహాగణపతిని పూజించడం వలన గ్రహబాధలు నివారించబడతాయి. ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం వల్ల చేపట్టిన పనులతో కలిగే ఆటంకాలు తొలగిపోతాయి. లక్ష్మీ గణపతిని పూజించడం వల్ల వృత్తి వ్యాపారాలు అభివృద్ధిని పొందుతాయి. ధనధాన్య సమృద్ధి కలుగుతుంది. విజయ గణపతిని పూజించడం వలన విద్య, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం మొదలైన అన్ని రంగాలలో ఎదురయ్యే అడ్డంకులు తొలగి విజయం లభిస్తుంది. నృత్య గణపతిని పూజించడం వలన సంతృప్తి, మనశ్శాంతి కలుగుతాయి. ఇంకా ఈ స్వామిని ఆరాధించడం వలన తక్షణమే తీరాల్సిన కోరికలు తీరుతాయి.
ఊర్ధ్వ గణపతి. ఈ ఊర్ధ్వ గణపతిని పూజించడం వలన తెలియక చేసిన పాపాలతో పాటు తెలిసి చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి. ఇంకా భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఈ విధంగా అనేక రూపాలతో విఘ్నాలను నివారించి విజయాన్ని అనుగ్రహిస్తాడు కాబట్టే గణపతి విఘ్న నివారకునిగా, విజయకారకునిగా ప్రసిద్ధుడైనాడు. మనందరం కూడా ఈ విఘ్న గణపతిని పూజిద్దాం.